Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ జిల్లాలో ఈరోజే కాదు, ఎన్నికల సమయంలోనే కాదు, గత 5-6 మాసాల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు నుంచి కూడా ఒక ఎత్తుగడగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా కూడా ఎత్తుగడ కూడా ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని తర్వాత ఎన్నికల కమిషన్ అందరూ కూడా గుప్పట్లో కూడా తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వారికి మాత్రమే కమిషన్గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించడానికి కూడా చాలా స్పష్టంగా కూడా, మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఎక్కడైతే ఎన్నికలు మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్స్లో అర్ధాంతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లను ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం, అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలుపరిచిందో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది. అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు, ఉరవకొండలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనావకాశం కూడా అనేకం కూడా సృష్టించారు కూడా. ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిందని కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది. అలాగే ఈ తాడిపిత్రుల్లో కూడా దాదాపుగా కూడా 274 పోలింగ్ బూతులు ఉంటే 136 పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్యాత్మకలు అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ 136 కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా కలర్లు కూడా జరిగాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడుండే డిఎస్పీని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ప్రత్యేకంగా నియమించిన తర్వాత, మరీ ఎస్పీని కూడా ఎస్పీని డిఐజీని ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షణలోనే తాడిపిత్రి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా, అఫిషియల్గా ఆన్ రికార్డు కూడా ఇవన్నీ జరిగాయి. ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది. అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది. అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ, ఆయన వెనకల ఏఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీనా ఇవాళ ఇన్ఛార్జ్ ఏఎస్పీగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడిపిత్రుల్లో కూడా ఎన్నికలు కూడా జరిగాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.